పిసిసి చీఫ్ గా నేడు మహేష్ గౌడ్ ప్రమాణం. గాంధీ భవన్ లో రేవంత్ నుంచి బాధ్యతల స్వీకరణ అనంతరం ఇందిరాభవన్ వద్ద బహిరంగ సభ. హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలి రానున్న కాంగ్రెస్ క్యాడర్. ముస్తాబైన గాంధీ భవన్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్ పార్క్ కు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మహేష్ కుమార్ అన్న. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి అంచెలంచెలుగా ఎదిగొచ్చి వాళ్ళ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. పిసిసి చీఫ్ గా నేడు మహేష్ గౌడ్ ప్రమాణం. గాంధీ భవన్ లో రేవంత్ నుంచి బాధ్యతల స్వీకరణ అనంతరం ఇందిరాభవన్ వద్ద బహిరంగ సభ. హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలి రానున్న కాంగ్రెస్ క్యాడర్. ముస్తాబైన గాంధీ భవన్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్ పార్క్ కు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ కు చేరుకోబోతా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మహేష్ కుమార్ అన్న. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి అంచెలంచెలుగా ఎదిగొచ్చి వాళ్ళ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.